హాయ్ ఎర్వన్, నేను మీ పవన్ని. తంగలాన్ మన చియాన్ విక్రమ్ లీడ్ రోల్లో చేసిన రీసెంట్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అయ్యేది. ఇది ఒక పీరియాడిక్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా. సో ఈ మూవీ గురించి మాట్లాడదామని మీ ముందుకు వచ్చాను. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అయితే ఈ మూవీ చూసిన తర్వాత ఇది నేను రివ్యూ అని ఖచ్చితంగా చెప్పలేను భయ్య. నా పర్సనల్ ఫీలింగ్ మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేస్తున్నాను భయ్య. ఇది ఎందుకంటే ఈ మూవీ అందరికీ నచ్చే యూనివర్సల్ మూవీ కాదు. మూవీ బాగుంది, బట్ అందరికైతే నచ్చదు. ఒక గ్రూప్ ఆఫ్ ఆడియన్స్ మాత్రమే నచ్చే మూవీ. ఇట్ ఈజ్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కమర్షియల్ ఎలిమెంట్స్. ఈ మూవీలో మెయిన్గా విక్రమ్ గారి ట్రాన్స్ఫర్మేషన్ అండ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్కి ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి భయ్య. ఈ వయసులో ఇంత డెడికేషన్తో ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా గ్రేట్. ఇంకా ఈ మూవీలో విక్రమ్తో పాటు మాళవిక మోహనన్, పార్వతి, పశుపతి మెయిన్ క్యారెక్టర్ చేశారు భయ్య. అందరూ బాగానే చేశారు. అన్ని క్యారెక్టర్స్ కూడా మేకప్ వైజ్, యాక్టింగ్ వైజ్ సర్ప్రైజింగ్గానే ఉంటాయి. పర్టికులర్గా మాళవిక మోహనన్ ఆరతి క్యారెక్టర్లో అండ్ విక్రమ్ తంగలన్ క్యారెక్టర్లో జీవించేశారు భయ్య. ఈ మూవీ డైరెక్టర్ పా రంజిత్ గారు అండ్ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజా, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ భయ్య. ఈ మూవీలో మెయిన్గా ప్రొడక్షన్ డిజైన్కి, కాస్ట్యూమ్ డిజైన్కి, మేకప్కి అండ్ పర్ఫార్మెన్సెస్కి వీ కెన్ ఎక్స్పెక్ట్ అవార్డ్స్ ఆల్సో. సౌత్ ఇండియా నుంచి ఇటువంటి మూవీస్ రావడం అనేది మనం గ్రేటెస్ట్గా ఫీల్ అవ్వాలి. పారంజిత్ గారు నాకు కేవలం ఒక మూవీ డైరెక్టర్ మాత్రమే కనిపించరు. పారంజిత్లో తనలో ఒక సోషల్ యాక్టివిస్ట్ కూడా ఉన్నాడనిపిస్తుంది. ఎందుకంటే తన ప్రతి మూవీలో ఏదో ఒక సోషల్ ఎలిమెంట్ని అయితే టచ్ చేస్తారు ఆన్ స్క్రీన్ మీద. అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒకటైతే ఆన్ స్క్రీన్గా పోర్ట్రే చేయడానికి ట్రై చేస్తారు భయ్య. అండ్ వాటి గురించి డిస్కస్ చేస్తాడు. మూవీ తర్వాత మనం కూడా ఆలోచించే ఆ ఇంపాక్ట్ తీసుకొస్తాడు. ఈ మూవీ కూడా కొంతవరకు ఇవన్నీ టచ్ చేస్తుంది. మెయిన్గా జాతి, కులం, మతం, పేద, ధనిక ఇటువంటి వాటి గురించి డిస్కస్ చేస్తాడు. ఈ మూవీలో కూడా ఇవన్నీ ఇండైరెక్ట్గా ఉన్నాయి. బట్ మెయిన్ థీమ్ మాత్రం 1850s బ్రిటిష్ వాళ్ళు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్లో బంగారం కోసం తవ్వకాలు జరిపిస్తారు. ఆ తవ్వకాల కోసం వేపూర్ అనే ఒక గ్రామాల్లో, అది చిత్తూరు బార్డర్లో ఉంటుంది, ఒక జాతిని వాడుకోవాలంటారు. ఆ జాతికి నాయకుడు మన తంగల. ఆ తవ్వకాలు జరగకుండా అడ్డుకునే ఒక వేరే జాతి ఆరతి అనే క్యారెక్టర్, ఆమె తన నాయకురాలుగా ఉంటుంది. మాళవిక మోహనన్ చేసింది. ఇది ఒక ఫ్యాంటసీ క్యారెక్టర్ యాక్చువల్గా. అంటే ఉన్న ఎలిమెంట్స్తో పాటు ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ కూడా ఈ మూవీలో జాయిన్ చేశాడు పారంజిత్. ఇంతకీ తంగలను అక్కడ తవ్వకాలు జరిపి బంగారం కనిపెట్టడం లేదా? అసలు ఆరతి ఎవరు? ఆరతి తంగనికి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది మిగతా మూవీ భయ్య. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కానీ, స్టోరీ కానీ, మెయిన్గా స్టోరీ థీమ్ కానీ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఈ తవ్వకాలు జరిపే ప్రాసెస్లో ఆ గ్రామస్తులు పడ్డ ఇబ్బందులు ఏంటి అనేది రిమైనింగ్ మూవీ కాన్సెప్ట్. కొంతమంది అగ్రవర్ణాల వాళ్ళు, భూస్వాములు కొన్ని జాతుల్ని వాళ్ళ నుంచి భూములు స్వాధీనం చేసేసుకొని ఎలా బానిసలుగా చేస్తున్నారు, వాళ్ళని ఎలాగ అణగదొక్కారు అనే పాయింట్ ఈ మూవీలో చాలా బాగా టచ్ చేశాడు. మెయిన్గా ఈ మూవీ ప్లస్ పాయింట్స్కి వస్తే, ఫస్ట్ ప్లస్ పాయింట్ తంగలన్గా విక్రమ్ సార్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ పర్ఫార్మెన్స్. ఒక మనిషికి ఇంత డెడికేషన్ ఉంటుందా అనే అనుమానం మనకు వస్తుంది. అన్డౌటెడ్లీ ఇది ఒక అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. మనం కంపల్సరీగా అవార్డు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాళవిక మోహనన్ యాజ్ ఆర్తి, షీ ఈజ్ సూపర్ ఇన్ హర్ క్యారెక్టర్. మనకు ఒక సర్ప్రైజ్ ప్యాకేజ్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత తనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే వచ్చింది. ఆ క్యారెక్టర్ని తను కూడా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంది. అండ్ తంగలన్ భారీగా పార్వతి తిరువతు చాలా న్యాచురల్గా అండ్ రియలిస్టిక్గా పర్ఫామ్ చేసింది. స్టోరీ థీమ్ ఈజ్ ద మెయిన్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ మూవీ భయ్య. పా రంజిత్ డైరెక్షన్ స్కిల్స్ ఆర్ బిగ్ అసెట్ ఫర్ దిస్ మూవీ. జీవి ప్రకాష్ మ్యూజిక్ అనేది ఓకే, మరీ ఎక్స్ట్రాడినరీగా ఏం లేదు. దో ఇట్ ఈస్ నాట్ ఎక్స్ట్రాడినరీ, బట్ బీజిఎం ఈజ్ ఓకే. కొన్ని ప్లేస్లో కొంచెం లౌడ్గా కనిపించింది. బట్ ఓవరాల్గా అయితే తంగలన్ సాంగ్ అయితే బాగుంది భయ్య. బీజిఎం కూడా ఓకే. స్టోరీ సెటప్, లొకేషన్స్, సినిమాటోగ్రఫీ, ఆర్టిస్ట్ మేకప్, కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ వాల్యూస్ బై జ్ఞానవేల్ రాజా, దే ఆర్ ఆల్ ఫినామినల్ భయ్య. ఇవి మెయిన్గా ఈ మూవీలో ఉండే ప్లస్ పాయింట్స్. ఇక నెగిటివ్స్కి వస్తే, మెయిన్గా అన్ని తమిళ్ మూవీస్లో ఉండే మెయిన్ ప్రాబ్లం
తెలుగు డబ్బింగ్. మెయిన్గా పీరియాడిక్ మూవీస్కి ఈ తెలుగు డబ్బింగ్ ఎలా ఉంటుందంటే కొంచెం లౌడ్గా ఉంటుంది భయ్య. అది కరెక్ట్గా సీన్కి కరెక్ట్గా సింక్ కాలేదనిపిస్తుంది. మనం సీన్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది మెయిన్గా భారీ బడ్జెట్ మూవీస్, తమిళ్ మూవీస్కి ఉన్న పెద్ద ప్రాబ్లం. ఈవెన్ నెక్స్ట్ రాబోయే దసరాకి రాబోయే కంగువాలా కూడా నాకు ఎందుకో డబ్బింగ్ కొంచెం డిఫరెంట్గా అనిపించింది, అంత సింక్ కాలేదనిపించింది. ఇది ప్రతిసారి జరిగే ప్రాబ్లమే. నెక్స్ట్ ఫస్ట్ హాఫ్ ఈస్ టూ గుడ్, బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది. ఒకే థీమ్ మీద మూవీ మొత్తం నడవడం వల్ల కొంచెం అక్కడక్కడ మనకి రెగ్యులర్గా బోర్ కొట్టే సీన్స్ ఉన్నాయి అనిపిస్తుంది. కానీ కొంచెం ఓపికగా చూడాలి, అంటే మన సహనాన్ని పరీక్షిస్తుంది. కొంచెం ఎయిటింగ్ అనే సెకండ్ హాఫ్లో కొంచెం బెటర్గా చేసి ఉండాల్సింది, అప్పుడు ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చిండేది. ద బిగ్ లెట్ డౌన్ ఆఫ్ ద మూవీ ఈజ్ విఎఫ్ఎక్స్ భయ. కొన్ని సీన్స్ చాలా ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. ఎంత ఆర్టిఫిషియల్ అంటే మనం ఇది విఎఫ్ఎక్స్ అనేది అసలు నిజంగా చేశారా, ఊరికే ఏదో నార్మల్ గ్రాఫిక్స్ యూజ్ చేశారా అనే డౌట్ వస్తుంది మనకి, అంత ఆర్టిఫిషియల్గా ఉన్నాయి. అండ్ కమర్షియల్ ఈవెంట్స్ లేకపోవడం అనేది అది ఒక పెద్ద మైనస్. సో ఎందుకంటే ఆడియన్స్ అందరికీ నచ్చుతుందనే చెప్పలేం. ఇది ఓన్లీ పీరియాడికల్ ఎక్స్పెరిమెంట్ మూవీ లవర్స్కి మాత్రమే. బట్ విక్రమ్ పర్ఫార్మెన్స్ మాత్రం అందరూ ఒకసారి థియేటర్స్లో బిగ్ స్క్రీన్ మీద ట్రై చేయొచ్చు. ఎందుకంటే ఇది కంపల్సరీగా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉండే మూవీ. థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం ఆ మూవీ ఫీల్ అనేది ఉంటుంది. దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్ అబౌట్ తంగలన్ మూవీ. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ పవన్ సైనింగ్ ఆఫ్. బాయ్.